పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమరావతి పనుల్లో ఉత్సాహం నింపేటువంటి వార్త ఒకటి వెలుగు చూస్తుంది. కాంట్రాక్టులకు సంబంధించి ఎవరికి టెండర్స్ ఫైనల్ చేస్తారనే దాని మీద క్లారిటీ వచ్చింది. ప్రధానమైనటువంటి పనుల పైన ఇప్పటికే వేసినటువంటి బిడ్డింగ్స్ లో మాక్సిమం ఒక 50% పైనే క్లారిటీ వచ్చింది. అయితే మిగతా ఐకానిక్ టవర్స్ కి సంబంధించి, అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించి, హైకోర్టు బిల్డింగ్ సంబంధించిన మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఏ పనులకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి పనుల్లో ఏ పనులకు సంబంధించి L1గా ఏ సంస్థలు వచ్చినాయి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. దేశం మొత్తం ఎదురు చూస్తుంది అమరావతి నిర్మాణానికి సంబంధించి. ఇప్పుడు టెండర్స్ ఫైనల్ అవుతున్నటువంటి ప్రక్రియ మొదలైంది. టెండర్స్ ఫైనలైజేషన్లో కూడా కొన్ని కంపెనీలు, ప్రతిష్టాత్మక సంస్థలు గతంలో ఏవైతే నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళినాయో దాదాపుగా 70-80% ఆ సంస్థలే ఈ కాంట్రాక్టులు దక్కించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ లిస్టులో మనకు వచ్చినటువంటి షార్ట్ లిస్ట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించినటువంటి నిర్మాణాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలానే హ్యాపీనెస్ట్ భవన నిర్మాణం 2 రోజుల క్రితం ఎన్సీసీ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు భూమి పూజ చేశారని కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది హ్యాపీనెస్ట్ ఎన్సీసీ సంస్థకు ఫైనల్ అయింది. ఏఐఎస్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్కి సంబంధించి మొత్తం 4 కీలకమైనటువంటివి అమరావతి ప్రాంతంలో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ సముదాయం, మరొకటి హ్యాపీనెస్ట్, ఇంకొకటి ఐఏఎస్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి టవర్స్. ఈ 4 కూడా ఎన్సీసీ కంపెనీకే దక్కినట్టుగా తెలుస్తుంది. ఈ కేటగిరీలో L1లో ఎన్సీసీ కంపెనీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అఫీషియల్గా ఏపీసీఆర్డీఏ అనౌన్స్ చేస్తుంది. ఈ కంపెనీ ఈ పనులన్నిటికీ సంబంధించి టెండర్స్ ఫ్లోట్ చేసింది ఏపీసీఆర్డీఏ. 2 దశలుగా జరిగినాయి. ఒకటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇంకోటి ఏపీసీఆర్డీఏ. ఏపీసీఆర్డీఏ ఫైనలైజ్ చేస్తున్నటువంటి టెండర్స్గా వీటిని మనం చూడాల్సి ఉంది. ఇక మంత్రులు, జడ్జిలకు సంబంధించి G+1 సిస్టంలో బంగ్లాల నిర్మాణం చేపట్టారు. ఆ విల్లాల నిర్మాణం, విల్లాస్ వాటిని బంగ్లాలను కూడా అంటున్నారు. బంగ్లాల నిర్మాణం చేపట్టారు. వాటిని బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. బిఎస్ఆర్ సంస్థకి దేశవ్యాప్తంగా నిర్మాణాలు చేసినటువంటి ఇన్ఫ్రా రంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అది. ఇక కార్యదర్శులకు సంబంధించి సెక్రటరీస్ బంగ్లాస్ కూడా వేరే ఉంది. అది కేఎంవి ప్రాజెక్ట్స్ సంస్థ ఈ వెంచర్ని దక్కించుకుంది. ఇటీవల మనం ఒక వార్త చూసాం. విజయవాడలో టాలెస్ట్ టవర్ ఉన్నటువంటి కన్స్ట్రక్ట్ చేసినటువంటి సంస్థ కూడా, దాని పేరెంట్ కంపెనీ ఇదే కేఎంవి ఇన్ఫ్రా, అది కేఎంవి స్పేసెస్. సో కేఎంవి సంస్థకి ఒకటి కార్యదర్శుల బంగ్లాల నిర్మాణ ప్రక్రియకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ దక్కినట్టుగా తెలుస్తుంది. ఇక ఎల్పిఎస్ జోన్ల అభివృద్ధి. ఎల్పిఎస్ జోన్లు అంటే ఏవైతే లేఅవుట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటివి, ఈ ల్యాండ్ ఇచ్చినటువంటి, భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి కాలనీల డెవలప్మెంట్ ఉందో దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా రకాల అంశాలు ఉంటాయి. ఇది బిఎస్ఆర్ సంస్థ, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, మెగా ఇంజనీరింగ్, అలానే ఎల్ఎన్టీ, ఎన్సీసీ 5 సంస్థలకి ఈ కాంట్రాక్టులు దక్కినాయి. ఎల్ఎన్టీ, ఎన్సీసీ కూడా ఇందులో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, ఇవి కూడా ఇందులో ఉన్నాయి. అలానే ఎంఈఏఎల్ ఉంది, బిఎస్ఆర్ అండ్ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్. ఈ 5 సంస్థలకు కూడా ఈ మొత్తం లేఅవుట్ ప్యాకేజెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ అంతా కూడా దేనికి సపరేట్గా హ్యాండిల్ చేసే విధంగా ఇచ్చారు. ఇవి ఈ కేటగిరీస్లో L1గా వచ్చినటువంటి కంపెనీలు. ఇక అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా కొన్ని టెండర్స్ని ఫ్లోట్ చేసింది. దాదాపు 4,313.78 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ఇవి. ఈ పనులకి సంబంధించినటువంటి 41 బిడ్లు దాఖలైనాయి. మొత్తం 45 కంపెనీలు దీనికి సంబంధించినటువంటి బిడ్స్ వేసినాయి. పనుల వారీగా చూస్తే కనుక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, అలానే వాటర్ సప్లై నెట్వర్క్, సివరేజ్ నెట్వర్క్, యూటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్ లైన్స్, కాలినడక దారులు, కాలిబాట వేసేటువంటి దారులు, సైకిల్ ట్రాక్స్, ఎవెన్యూ ప్లాంటేషన్స్, స్ట్రీట్ ఫర్నిచరు. అంటే రహదారుల్లో ఏర్పాటు చేసేటువంటి ఫర్నిచరు, అక్కడ ప్లాంటేషన్స్, ట్రాఫిక్ ఐలాండ్స్ నిర్వహణ, రోడ్ సైడ్ గ్రీనరీ మెయింటెనెన్స్, ఇటువంటివన్నీ కలిపి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఇది. 4,313 కోట్ల రూపాయలకు సంబంధించి 48 బిడ్లు వచ్చినాయి. అందులో L1గా నిలిచినటువంటి సంస్థల లిస్ట్ అయితే ఇది కనిపిస్తుంది. L1గా నిలిచినటువంటి సంస్థలు ఈ 6 సంస్థలకి L1 దక్కినట్టుగా తెలుస్తుంది. ఎన్సీసీ, బిఎస్ఆర్, ఆర్వీఆర్, ఎంవీఆర్బిఎల్, ఎంఈఏఎల్. ఈ 6 సంస్థలు, ఈ 5 సంస్థలు కూడా వీటికి సంబంధించినటువంటి బిడ్స్లో L1లుగా నిలిచినట్టుగా తెలుస్తుంది. వీటిని అధికారికంగా సిఆర్డీఏ ప్రకటిస్తుంది. ఎందుకంటే 17వ తేదీన దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఈ జాబితా మొత్తం కూడా రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి వెళ్తుంది. అంతా ఫైనల్ చేసి రీజనింగ్ ప్రకారం ఏది అప్లై చేశారు, L1 కేటగిరీస్లో ఎవరు నిలిచారు ఏంటి అనేది ఒక అప్రూవల్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్, LOA
ఇస్తారు. LOI లేదంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ పనులకు సంబంధించినటువంటి యాక్సెప్టెన్స్ ఇస్తారు. ఈ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయి నిర్మాణ ప్రక్రియని మొదలుపెట్టడానికి ఒక 10 రోజులు పట్టొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చాలా చోట్ల ఆ విల్లాలు గానీ, బంగ్లాలు గానీ చూస్తే చాలా చోట్ల పనులు ఆగిపోయి 6 సంవత్సరాల నుంచి దాదాపు 5 సంవత్సరాల నుంచి అలా పెండింగ్‌లో ఉన్నాయి. చాలా చోట్ల ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చినటువంటి వర్కులు కూడా కొన్ని విల్లాస్ మనం చూస్తే సీలింగ్ కూడా వేసి ఆ ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఊడి కింద పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా వేసిన బంగ్లాలున్నాయి. అలానే ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్‌కి సంబంధించినటువంటి బిల్డింగ్స్‌లో కొన్ని మామూలుగా తయారు చేసేవి ఒక డెమో రూమ్స్ లాంటివి తయారు చేసేవి ఉంటాయి కదా! అటువంటి ఆహ్, సెటప్స్ అన్నీ కూడా ఫుల్ ఫర్నిచర్‌తో డిజైన్ చేసినటువంటి రూమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పాడైపోయినాయి. అలానే ఈ 5 ఏళ్లుగా వాటర్ పైప్ లైన్స్ దగ్గర నుంచి డ్రైనేజ్, రెయిన్ వాటర్ ఎక్కడ కూడా కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్స్, మెకానిజమ్స్ ఏవి లేవు కాబట్టి ఇవన్నీ క్లీనప్ చేయడానికి ఒక 10 రోజులు సమయం పడుతుందనేటువంటి సమాచారం ఉంది. కాంట్రాక్టులు అలాట్‌మెంట్ అయిన తర్వాత ఆయా సంస్థలు పూర్తిగా ఆ బిల్డింగ్స్‌లో అంటే ఆ అలాట్‌మెంట్ లెటర్స్ వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్స్‌లో ఉన్నటువంటి స్థితిగతుల్ని పరిశీలించి ఫీల్డ్ స్టాఫ్‌ని పెట్టడం ద్వారా వాటిలన్నిటిని కూడా పనులు చేయడానికి సర్వసన్నద్ధం చేయడానికే ఒక 10-15 రోజులు పడుతుందనేది సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఈ నెలాఖరులోపు అంటే మార్చి నెలాఖరులోపు ఈ క్లీనప్ ప్రాసెస్ అంతా కూడా మొదలైపోతుంది. ఇక చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కొన్ని క్లీనప్ యాక్టివిటీస్ అంటే అక్కడ ఉండాల్సినటువంటి వర్కర్స్ ఈ నెలాఖరు తర్వాత దాదాపు 20,000 మంది వర్కర్స్ ఈ ప్రాంతంలో ఉండి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. మినిమం 20,000 మంది ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పని ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి తాగునీటి సదుపాయం దగ్గర నుంచి ఇతర అవసరాలు అక్కడే షెడ్లు వేసి వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి వసతులు ఇవన్నీ కల్పించేటువంటి ప్రక్రియని ఆయా నిర్మాణ సంస్థలు చేపడతాయి. ఈ పనులన్నీ అయిన తర్వాత నిర్మాణ ప్రక్రియలోకి వెళ్తారు. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ముఖ్యంగా ఐరన్ దగ్గర నుంచి రకరకాల మెటీరియల్ని వాటి షిఫ్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి. వన్స్ కాంట్రాక్ట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ పనులన్నీ జరగడానికే 15-20 రోజులు క్లీనప్ చేయడానికి ఒక 15 రోజులు జరిగితే ఈ మెటీరియల్ షిఫ్టింగ్కి ఇంకొక వారం 10 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపు 20 రోజుల వరకు సమయం పడుతుంది. ఏప్రిల్ 10వ తేదీ వరకు మొత్తం ఏర్పాట్లు చేసుకోవడానికి ఆయా కంపెనీలకి వెసులుబాటు దొరుకుతుంది. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ప్రధానమంత్రిని ఆహ్వానించేటువంటి ప్రయత్నాలు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీన చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేసినటువంటి దాని ప్రకారం ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఒక డేట్ అలాట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానమంత్రికి ఉన్నటువంటి షెడ్యూల్ని బట్టి చూస్తే కనుక ఏప్రిల్ 15వ తేదీ నుంచి 20వ తేదీలోపు ఒక డేట్ ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అమరావతి రీలాంచ్ అనేటువంటి చర్చ నడుస్తుంది. అమరావతి రీలాంచ్ అనేటువంటి ప్రక్రియకి ప్రధానమంత్రిని భాగస్వామిని చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఈ రీలాంచ్ ప్రోగ్రాంలో భాగంగానే ప్రధానమంత్రి డేట్ కన్ఫర్మ్ అయితే ఆ సమయానికి ఆయన ఇక్కడికి తీసుకొచ్చి కనీసం ఒక 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు పనులు ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు క్లీనప్ చేసినటువంటి టెండర్స్ ప్రకారం చూస్తే కూడా 37,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇవన్నీ టెండర్స్ ఫ్లోట్ అయినాయి, ఫైనల్ అయిపోయినాయి. క్లియర్ అయిపోయినటువంటి టెండర్స్ కింద మనం చూడాల్సింది 37,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్స్. ఈ 10-15 రోజుల్లో మిగిలినటువంటి టెండర్స్ని కూడా ప్రాసెస్ చేసేటువంటి అవకాశం ఉంది. అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి కనీసం 40-45,000 కోట్ల రూపాయల పనులు ఇతరత్ర డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కలుపుకొని చూస్తే ఈ సెంట్రల్ రీజియన్లోనే 64,000 కోట్ల రూపాయల పనులు సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 64,000 కోట్ల రూపాయల పనులతో పాటు అడిషనల్గా మరికొన్ని అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. రాష్ట్రంలో క్షిపణి తయారీ కేంద్రానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన సన్నద్ధ జరుగుతుంది. నిన్న DRDO మాజీ చైర్మన్ అలానే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఈరోజు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ భారతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇస్రో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అక్కడ దాన్ని ఆధారంగా చేసుకుని రోదసీ రంగానికి సంబంధించి స్పేస్ సైన్సెస్కి సంబంధించినటువంటి వ్యవస్థలు అలానే ఏరోనాటికల్ అంశాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ని ఆహ్వానించడానికి అవకాశాలు ఉన్నాయి. సతీష్ రెడ్డి భేటీ, తర్వాత సోమనాథ్ భారతి భేటీ, వరుస భేటీల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ సంబంధిత ప్రాజెక్టులపైన కూడా దృష్టి పెడుతుంది. కాబట్టి ఈ 10-15 రోజుల్లో ఏవేవి లైనప్ చేయడానికి అవకాశం ఉన్నాయి వాటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానిటర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి షెడ్యూల్ ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీ లోపు ఏదో ఒక రోజు ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి
సమాచారం వస్తుంది. జనవరిలో వచ్చి ప్రధానమంత్రి దాదాపుగా 2,08 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి విశాఖపట్నంలో భూమి పూజలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అదే తరహాలో ఇప్పుడు మధ్యాంధ్రలో ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి ప్రణాళికలతో పాటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓపెనింగ్స్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. కనీసం 1,00,000 కోట్లకు తగ్గకుండా వాటికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్గా చేసేటువంటి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ టెండర్ల క్లియరెన్స్ అనేది ఒక ఆస్పెక్ట్లో చూస్తే ప్రాసెస్లో భాగంగా ఒక 15 రోజుల ముందరే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇక వీళ్ళు పని చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకునే లోపు రాష్ట్రానికి ప్రధానమంత్రి రాక కూడా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఇక అమరావతి రీలాంచ్ అనేటువంటి ప్రోగ్రామ్ని గ్రాండ్ లుక్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ముందరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.